కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన బసవరాజు సరస్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి సంతానం మధు సేపక్ టాక్రాలో రాణిస్తున్నారు. తల్లిదండ్రులు ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు. ఓ చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుని సాయంత్రం వేళ గోబీ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా కుమారుడికి అడ్డు చెప్పకుండా ప్రోత్సహించడంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. చదువుల్లో రాణిస్తూ క్రీడల్లో పాల్గొంటూ తల్లిదండ్రులకు పనుల్లో చేదోడు వాదోడుగా నిలుస్తూ వస్తున్నారు. ప్రతిభ ఎవరి సొత్తు కాదు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. ఇక క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కేవలం డబ్బు, పలుకుబడి ఉంటే సరిపోదు, ప్రతిభ కూడా ఎంతో అవసరం. ఆలూరుకు చెందిన మధు అనే యువకుడు నిత్యం సాధన చేస్తూ సేపక్ తక్రా క్రీడలో దూసుకుపోతున్నారు. తాజాగా జరిగిన జాతీయ స్థాయి పోటీలో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 18 నుండి 23 వరకు చైనాలో జరిగే ఏషియన్ బీచ్ సేపక్ తక్రా ఛాంపియన్షిప్ అంతర్జాతీయ పోటీలో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. నమస్కారం, నా పేరు మధు. మాది ఆలూరు గ్రామం, కర్నూలు జిల్లా. నేను అండర్ 23 బీచ్ ఏషియన్ సేపక్ తక్రా ఛాంపియన్షిప్ ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యాను. గత నెల ఆగస్టు 11వ తేదీ ఢిల్లీలో ఈ సెలెక్షన్ జరిగినాయి. నేను అక్కడ చక్కటి ప్రతిభ కనపరిచినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా మాది ఈ గేమ్ని స్టార్ట్ చేసి 8th క్లాస్లో నేను స్టార్ట్ చేసినాను. గత 12 ఏళ్ళుగా నేను ఈ గేమ్ కంటిన్యూ చేస్తున్నాను. నేను దాదాపు 20 రాష్ట్ర స్థాయి పోటీలు, అలాగే 15 జాతీయ స్థాయి పోటీలు కూడా ఆడాను. అందులో రాష్ట్ర స్థాయిలో దాదాపు 20 గోల్డ్ మెడల్, జాతీయ స్థాయిలో కూడా లాస్ట్ టైం 7 మెడల్స్ ఉన్నాయి. అందులో ఒకటి సిల్వర్, గోల్డ్, 5 బ్రాంజ్ మెడల్ కూడా ఉన్నాయి. గత సంవత్సరంలో కూడా నాకు వీరభద్ర గౌడ్ సార్ గారు నాకు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళేటప్పుడు నాకు రూమ్ స్పాన్సర్ చేసిన అడిగిన వెంటనే. అదేవిధంగా మాది మధ్యతరగతి కుటుంబం. మా పేరెంట్స్ సహకారం కూడా చాలా ఉంది దీంట్లో. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. అదేవిధంగా మా జిల్లా కార్యదర్శి శ్రీనివాస సార్ గారికి, మా సీనియర్ పేరు అశోక్ అన్న, శివన్న, మాలిక్ అన్న, రమేష్ అన్న, వాళ్ళని ఇప్పుడు చూసి చాలా తెచ్చున్నాను ఈ గేమ్. నేను ఇప్పుడు ఈ నెల 18-23 తేదీ వరకు చైనాలో జరిగేటువంటి ఈ అండర్ 23 ఏషియన్ బీచ్ సేపక్ తక్రా ఛాంపియన్షిప్లో నేను భారతదేశానికి ఇండియన్ టీంకి సెలెక్ట్ కావడం నాకు చాలా గర్వకారణం. నేను బాగా ఆడి ఇండియాకి మెడల్ తీసుకొస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.